ఈరోజు వారాహి నవరాత్రుల్లో ఒక చిన్న స్తోత్రం అండి. ఎంతో ఎంతో ముఖ్యమైనదండి. పిల్లల కోసం మాత్రం ఈ షష్ఠీదేవిని ఆరాధించాలి. ఈ షష్ఠీదేవి ఎవరు, ఎందుకు షష్ఠి అని పేరు వచ్చింది? మనకి తిథుల్లో కూడా షష్ఠి అంటే ఆరవ రోజుని షష్ఠి అంటాం. పిల్లల్ని కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రం శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే ఆ ఇంట్లో శుభలక్షితులైనటువంటి పిల్లలు దీర్ఘాయుష్మంతులు, ఆరోగ్యవంతులు, బుద్ధిమంతులు, అన్ని సుగుణాలు కలిసినటువంటి వంశాభివృద్ధితో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందిటండి. అంత గొప్పది షష్ఠీదేవి. ఇంచేత అంటే ప్రకృతి శక్తి షష్ఠీదేవి. పిల్లలు భయంపడి తెగ ఏడుస్తూ ఉంటారు. అది నమ్మకం ఉన్నా లేకపోయినా దిష్టి అవ్వచ్చును, గాలి ధూళి ఇలాంటివి అయి ఉండొచ్చును, భయపడవచ్చును. ఏదైనా సరే పిల్లలు ఏడుస్తూ ఉంటే పురిటింట్లో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అన్నమాట ఇంచుమించు వాళ్ళకి 1 సంవత్సర కాలం వచ్చేదాకా కూడా ఈ స్తోత్రం ఆ ఇంట్లో వినబడుతూ ఉంటే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారటండి. చక్కగా నిద్రపోతారు, ఆరోగ్యంగా ఉంటారటండి. పిల్లలకి షష్ఠీదేవి అనుగ్రహం వల్ల బాలగ్రహ పీడ దోషాలు ఏమున్నా సరే పోతాయటండి. ఇది షష్ఠీదేవి యొక్క కథ. ఈవిడ ఉపాఖ్యానం అంటే ఏంటి? ఆ తల్లి కథ విన్నా చదివినా ఆ ఇంట్లో అన్నీ శుభాలేంటండి. ప్రకృతి 6వ కళ నుండి పుట్టిన ఆవిడే షష్ఠీదేవి. 6వ కళలో పుట్టడం చేత షష్ఠీదేవి అంటాం. అంటే ప్రకృతి నుంచి ఉద్భవించిన వాళ్ళు 6 కళలు ఉన్నాయన్నమాట. అందులో 6వ ఆవిడ షష్ఠీదేవి. ఈవిడ దేవసేన అని కూడా పిలుస్తాం. అంతేకాకుండా కుమారస్వామికి ప్రియురాలు. ఈ తల్లి శిశురక్షకి. బాలారిష్ట దోషాల నుండి ఈ తల్లి కాపాడుతుంది. ఊరికినే కాదండి, పక్కనే కూర్చుంటుంది. ఆ పిల్లల్ని బాగా కాపాడుతుందంటే మనం ఏం చేయకుండా కాదు. ఆ తల్లి పాదాలు పట్టుకుని శరణం అన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆరోగ్యంతో ఆనందంగా సంతోషంగా ఉంటారటండి. అంతేకాకుండా ఈ కథ విన్నా రాసిన చదివిన ఆ ఇంట్లో పుత్ర పౌత్రాభివృద్ధితో పాటు సంపదలు కూడా నిండుగా ఉంటాయటండి. షష్ఠీదేవి స్తుతి. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధై శాంతై నమో నమః శుభాయై దేవసేనాయై సృష్టై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠై దేవ్యై నమో నమః సృష్టై షష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః కళ్యాణదేవ్యై కళ్యాణై ఫలదాయై చ కర్మణం ప్రత్యక్షాయ సర్వభక్తానాం షష్ఠై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మషు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః శుద్ధసత్వా స్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవి నమో నమః దేహి భూమిం ప్రజాం దేహిం విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి విద్యాదేవి నమో నమః. ఇదండి షష్ఠీదేవి స్తోత్రం. విన్నారు కదా. ఈ స్తోత్రం చంటి పిల్లలున్న ఏ ఇంట్లో అయినా సరే వినండి, చదవండి. ఇంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే ఏ రోగాలు దరిదాపులకు కూడా రావంటున్నారు. అందులోని ఇవాళ మంగళవారం ఇంకా విశిష్టమైంది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరికి షష్ఠీదేవికి కూడా చాలా ముఖ్యమైన రోజు. షష్ఠి మంగళవారం అందరికీ తెలిసిందే కదా.